నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ రాష్ట్ర పాలనలో కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు సమర్థవంతంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ ముగ్గురి నడుమ ఆరోగ్యకరమైన పోటీ నడుస్తోందని చెప్పుకోవాలి. ఒకరు చేస్తున్న పనులను మరొకరు ప్రశంసిస్తూ కావలసిన మద్దతును ఇస్తున్నారు. దీంతో ప్రజలు సైతం కూటమి ప్రభుత్వం విధానానికి జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు. అందులో దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో నూతన మార్పులు తెస్తున్నారు. అందులో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు. ప్రత్యేక డిజైన్, ప్రపంచ స్థాయి వసతులతో పాఠశాలలు ఏర్పాటు చేయడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంలోని పైలట్ ప్రాజెక్టు కోసం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం నిడమర్రు పాఠశాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. 5 ఎకరాల విస్తీర్ణంలో 22 గదులతో ఉన్న నిడమర్రు పాఠశాల ఉంది. ఈ స్కూల్ భవనాలను 14 కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న G+1 భవనంపై మరో అంతస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆ అంతస్తులో ఇండోర్ స్టేడియం, యాంపీ థియేటర్ వంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో వాకింగ్, రన్నింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్ తదితర పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలను నిర్మాణాన్ని యు ఆకారంలో డిజైన్ చేశారు. ఈ స్కూల్లో ప్రాథమిక విద్య నుంచి ప్రాథమికోన్నత స్థాయి వరకు బోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ అక్షరాస్యత, 21వ శతాబ్దపు నైపుణ్యాలతో కూడిన విద్యా ప్రమాణాలను ఈ లిప్ స్కూల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ లిప్ స్కూల్లో అద్భుతమైన భవనాలు, ఆహ్లాదపరిచే ప్రాంగణాలు, మోడ్రన్ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో రాబోయే 5 ఏళ్లలో ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని మంత్రి నారా లోకేష్ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాను కష్టమైన విద్యాశాఖను నేర్చుకున్నానన్నారు. కేజీ టు పీజీ విద్యలో ప్రక్షాళన చేయాలని భావించారని తెలిపారు. NIRF ర్యాంకింగ్ లో 9 నుంచి 3 మధ్య క్విజ్ టాప్ 100 ర్యాంకింగ్స్ లో ఏపీ వర్సిటీలు ఉండాలని సీఎం చెప్పారన్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో టీచర్లు, ఉద్యోగులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణ వంటి వాటి కోసం ఎక్కువ యాప్లు ఉండేవి. ప్రధానంగా యాప్లో పాఠ్య పుస్తకాల పంపిణీ, మనబడి, నాడు నేడు, PMC వంటి వివరాలను నమోదు చేయడానికి కూడా మరికొన్ని యాప్లు ఉండేవి. అయితే టీచర్లు ఇన్ని యాప్లలో వివరాలను నమోదు చేయడంతో పాటుగా ఆ యాప్లకు సంబంధించిన వివరాలు, పాస్వర్డ్లు గుర్తించుకోవటం కష్టంగా ఉండేది. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం గతంలో లీప్ యాప్ ను తీసుకొచ్చింది. టీచర్లు తమ ఫేస్ రికగ్నిషన్ ID అలాగే పాస్వర్డ్ తో యాప్ లో లాగిన్ అవ్వచ్చు. ఈ యాప్ లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్బోర్డ్ అనే 6 విభాగాలు ఉంటాయి. దీంతో ఉపాధ్యాయులు ఒకేసారి అన్ని వివరాలు నమోదు చేసుకోవచ్చు.